ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. కిందటి ఎపిసోడ్లో మనం సతీశివుల కళ్యాణం విన్నామండి. ఇప్పుడు భక్తి 9 పద్ధతులు. శివుడు చెబుతున్నాడు, ఓ సతీదేవి, భక్తికి జ్ఞానానికి అట్టే భేదం లేదు. కానీ భక్తే ఒక చూపువాసి గొప్పదిగా చెప్పుకోవాల్సి వస్తుంది. జ్ఞానం వల్ల ఐహికం అర్ధరహితమవుతుంది. భక్తులకు మాత్రం వరంతో పాటే ఐహిక సుఖం కూడా అనుషంగికంగా అనుభవవీయం అవుతుంది. నా మటుకు నేను జ్ఞానుల కన్నా కూడా భక్తులనే ముందుగా అనుగ్రహిస్తాను. జాతి కుల వివక్షత లేకుండా వారి వారి గృహాలయందు నివసిస్తాను. వారి వారి అభిష్టాలను తీరుస్తాను. ఈ భక్తి 9 రకాలు. శ్రవణం, ఇతరుల ద్వారా నా గురించి వినడం. కీర్తనం, తనకు తానై నన్ను స్తుతించడం. స్మరణం, ఎప్పుడూ నన్నే తలపులలో ఉంచుకోవడం. నామజపం చేయటం. సేవనం, రోజుకు 5 పర్యాయాలు వాక్కులతో స్తుతిస్తూ చేతులారా నన్ను పూజించడం. దాస్యం, నేను వినా అన్యం లేదని భావించి నా సేవ తప్ప వేరు ఎరుగక సర్వదా నాకు ప్రీతికరాలై పనులు చేయడం. అర్చనం, తగిన సమయాలలో అర్ఘపాద్యాది షోడశోపచారాలతో నన్ను పూజించడం. వందనం, నా మంత్రోచ్చారణతో నా ధ్యానంతో మనోవాక్కాయ శుద్ధిగా వక్షం, శిరస్సు, నేత్రాలు, మనస్సు, వాక్కు, పాదములు, హస్తములు, కర్ణములు భూమికి తాకే విధంగా నాకు ఆచరించే నమస్కారమే వందనం. సఖ్యం, ఏది జరిగినా అది తన మేలు కోసమే నాచే జరిపించబడినట్లు భావించడం సఖ్యం. ఆత్మార్పణం, నేను వినా మరేది హృదయంలో ఉంచుకొనక ఈ శరీరం కానీ మరొకటి కానీ తమవనే భావన ఉంచుకోకుండా దేహపోషణకై దేవుళ్ళాడిపోకుండా భారం నా మీద పెట్టి నాచే ఇయ్యబడిన బ్రతుకు కొనసాగించడమే ఆత్మార్పణం. ఈ 9 రకాల భక్తిలో దేనిని అనుసరించినా నాకు ఆనందమే. బిల్వ సమీకరణాది ఉపాంగాలు కూడా కొన్ని ఉన్నాయనుకో. ఏది ఏమైనా భక్తి ప్రధానం. భక్తి రహితమైన జ్ఞానం ఎందుకు కొరగాకుండా పోతుంది. పాంగోపాంగమైన భక్తి ఎటువంటి వారికైనా మోక్షార్హతని అనుగ్రహిస్తుంది. 3 లోకాలు 4 కాలాలు కూడా భక్తియే ఉత్తమ మార్గం. మరీ ముఖ్యంగా కలియుగంలో భక్తికి ఉన్న ప్రాధాన్యత మరి దేనికి ఉండదు. ఆ యుగంలో జ్ఞాన వైరాగ్యాలు ముసలితనం పొందుతాయి. అందువల్ల అవి ఎక్కువగా ఉపయోగపడకపోవచ్చు. భక్తులు వినా నాకేమీ లేదు. భక్తులే నా సంపద. నా స్థితి నా గతి భక్తుడి కోసం. యమధర్మరాజునే కాల్చివేశాను నేను. ఇదెందుకు దాక్షాయిని? సతీవతి నన్నది భక్తులు పిలిచే పిలిపే గాని నిజానికి నేను భక్తులకు భక్తుణ్ణి స్మ అని శివుడు చెప్పినది విని సతీదేవి శివునియందు భక్తిని వృద్ధిపరచుకోసాగింది. అనంతరం మంత్రం, తంత్రం, యంత్రం, జ్యోతిష్య సాముద్రికాది శాస్త్రాలను ప్రశ్నించి శివుని వల్ల అనుగ్రహింపబడినదైంది. లోకోపకారార్థం వారలా తర్కించుకుంటారే గాని ఆ సతీశివులు విడదీయరాని వారు. పుంస్త్రీ రూపభేదం ప్రదర్శిస్తున్న అఖండ సచ్చిదానంద శివతత్వమిది అని సూతుడు చెప్పగా విని ఆనందించిన ఋషులు శివుడికి దక్షుడికి వైరమేర్పడిన విధం చెప్పమని కోరగా సూతుడిలా చెప్పసాగాడు. శివునిపై దక్షుడి అలక. ఒకానొక పర్యాయం కొందరు మునులు కలిసి ఇదే ప్రయాగక్షేత్రలో యజ్ఞం చేయసాగారు. ఆ యజ్ఞానికి సనక సనందాది సిద్ధులు, నారదాది దేవర్షులు, మారిచ్చాది ప్రజాపతులు, ఒకరేమిటి రాదగ్గ వాళ్ళంతా వచ్చారు. సాక్షాత్తు శివుడు కూడా వచ్చాడు. అందరూ శివుని అర్చించారు. శివుని దర్శనంతో సంతోషతారంగులయ్యారు. అంతా అలా ప్రశాంతంగా ఉండగా మరికొంతసేపటికి దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. వస్తూనే బ్రహ్మకు నమస్కరించాడు. ఆయన్ని చూచి అందరూ లేచారు, నమస్కరించారు, దక్షుణ్ణి కీర్తించారు. ఒక్క శివుడు మాత్రం తన స్థానంలోంచి కదలకుండా అలానే కూర్చుండి ఉండిపోయాడు. దక్షుడికి అది అవమానంగా తోచింది. అందరూ తనని గౌరవిస్తున్నప్పుడు
అంబికేశుడు మాత్రం అలా నిస్పృహగా ఉండటం ఆయనకి గిట్టలేదు. ఆ గిట్టనితనం తనలోనే దాచుకోలేకపోయాడు, బయట పెట్టేశాడు. దేవ దానవ సిద్ధ సాధ్య మునిగణాలన్నీ నాకు మ్రొక్కులుడుతుండగా ఈ భూతప్రేత సహవాసుడైన శివుడు మాత్రం నన్ను సత్కరించకుండా స్థాణువులాగా కూర్చుండిపోవడంలో అర్థం ఏమిటి? నన్ను అవమానించడమే కదా. అందుకే శపిస్తున్నాను. ఈ రుద్రుడు ధర్మ బహిష్కృతుడైపోవాలి, యజ్ఞంలో పాల్గొనలేకపోవాలి, దేవతలలో సమానంగా హవిర్భాగం ఇతనికి చెందకుండా పోవాలి అని శపించాడు దక్షుడు. అది విని నందికేశ్వరుడు కలగజేసుకున్నాడు. ఎవరి స్మరణ మాత్రం చేత సమస్తమైన యజ్ఞాలు సఫలాలైపోతున్నాయో అట్టి శివుణ్ణి యజ్ఞబాహ్యుడిగా శపించడం కేవలం నీ అవివేకమయ్యా బ్రాహ్మణాధమా అన్నాడు. ఆ మాటలతో అగ్గి మీద గుగ్గిలం వేసినట్టు భగ్గుమన్నాడు దక్షుడు. నువ్వెంతవాడివి నాకు చెప్పడానికి? అసలు మీ రుద్రగణాలన్నీ వేద మార్గాన్ని పరిత్యజింతురుగాక, మహర్షి సంప్రదాయాలకు దూరమైపోదురుగాక, శిష్టాచార బహిష్కృతులై జటాభస్మధారులై చరింతురుగాక అని శపించాడు. నందికేశ్వరుడు మాత్రం ఏమైనా తక్కువ తిన్నాడా? ఓరి శఠుడా, మీ బ్రాహ్మణులంతా కేవలం వేదోక్త కర్మవాదులై పోదురుగాక, వేదార్థమైన శివతత్వం మీకు పట్టుబడకుండా ఉండుగాక, అభిజాత్యహీనులు యాచకులు అయ్యదురుగాక, నిత్యం దాన పరిగ్రహులై దరిద్రులైపోదురుగాక, దుష్ట దాన స్వీకరణాక సంతృప్తులై కొందరు నరకవాసులయ్యదురుగాక, మరికొందరు బ్రహ్మరాక్షసులయ్యదురుగాక. శివుణ్ణి సర్వేశ్వరుడిగా కాక కేవలం త్రిమూర్తుల్లోని ఒకడుగా మాత్రమే భావించే వాళ్ళంతా తత్వజ్ఞానహీనులగుదురుగాక. ఇక నువ్వు ఆత్మోద్ధరణ మార్గాన్ని వదిలి పశుప్రాయుడివై కేవలం కర్మనిష్టాపరుడివై అతి త్వరలోనే అజముఖుడివై అలరారదుగాక అని ప్రతిశాపం పెట్టేశాడు. ఈ శాపాల యుద్ధంలో అందరూ ఆహాకారాలు చేశారు. బ్రహ్మదేవుడు దక్షుణ్ణి మందలించాడు, శివుడు నందికేశ్వరుణ్ణి మందలించాడు. యజ్ఞం అయిందనిపించి ఎవరి దారిన వారి వారి స్వస్థానాలకి వెళ్ళారు. రుద్రుడు అని ఒత్తి పలకడమే గాని నిజానికి సత్వగుణ సముద్రుడు కదా శివుడు. అందువల్ల ఆయన రుద్రగణాలు కూడా జరిగింది మర్చిపోయారు. దక్షుడు అలా మర్చిపోలేకపోయాడు. మనసులో కక్ష పెంచుకున్నాడు. శివమాయా పరివృతుడై తామసంలో తలమునకలైపోయాడు. శివుడంతటి వాడిని శిక్షించాలనుకున్నాడు. యాగ ప్రతీకారం. ఆ నిమిత్తంగానే ఒక యజ్ఞం తలపెట్టాడు. ఒక్క శివుణ్ణి తప్ప అందరినీ ఆహ్వానించాడు. సామాన్య దేవతల లగాయతు అగ్రదైవాలు మహామునులు కూడా తరలి వెళ్ళారు యజ్ఞానికి. హరిద్వార సమీపంలో క్షేత్రాన్ని ఎంచుకున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ విడుదల ఏర్పాటు చేశాడు. భృగ్వాదులు మొత్తం 88,000 మంది ఋత్విక్కులుగా ప్రవర్తిస్తున్నారు. ఉద్గాతలు అధర్వులు హోతలుగా 64,000 మంది నియమింపబడ్డారు. ఋషి సప్తకం గాథలను గానం చేయసాగింది. యజ్ఞాధిష్ఠాత కేశవుడు, దిక్పాలకులే యజ్ఞరక్షకులు. యజ్ఞం ప్రత్యక్షమూర్తిగా తోస్తోంది. ఆహుతులు స్వీకరించే నిమిత్తంగా అగ్ని తన వేనాల్కలతోనూ ఓ ప్రజ్వరిల్లుతున్నాడు. సర్వ శుభ సంజ్ఞాలాంఛితమైన మహావుషుడి దివ్య దేహంలా ఉంది ఆ ప్రాంతమంతా. ఎటొచ్చి పుర్రెలు తలుస్తాడు గనక శివుణ్ణి, ఆయనతో కాపురం చేస్తుంది గనక అంబని మాత్రం ఆహ్వానించలేదు. దక్షుడు అంతమంది వచ్చినా ఆ అంతకాంతకుడు రాకపోవడాన్ని కనిపెట్టాడు. దదీచి వెంటనే దక్షుణ్ణి ప్రశ్నించాడు. ఏమోయ్ దక్ష, ఇంతకు ఆ ఏనాపాణి లేకుండా యాగం జరుగుతోందేమిటి? సమస్త అమంగళ ప్రసమునుడు సర్వమంగళ ప్రదాత ఆయన శంకరుడే లేనిదే యజ్ఞం బాగుండదు. ఆయన ఎందువల్ల రాలేదో మరి? ఆ బ్రహ్మతోనో విష్ణువుతోనో లేదా అర్హుడైన ఋషిగణాలతోనో ఓ పిలిపించు, సాంబశివుని రప్పించు. ఏమిటి ఆలస్యం? అలా అంటున్న దదీచిని మాటలు ఏ కోశాన నచ్చలేదు దక్షుడికి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకన్నా ఆయన ఏమంత గరుడని ప్రత్యేకంగా కబురు పెట్టాలి? ఆహుతులెవరూ ఆయనకు తీసిపోరు. అయినా వల్లకాట్లో మసులేవాడు, చితాభస్మధరుడు, అస్థిమాల భూషణుడు, పాములవాడు ఆయన అతగాడు రాకపోతే కొంపేమే మునిగిపోదు. అప్పట్లో ఏదో బ్రహ్మ మాట కొట్టేయలేక కూతుర్నిచ్చి పెళ్లి చేశానే గాని
అదంతా ఆయన గారి గొప్పతనం మాత్రం కాదు, కావాలనే పిలవలేదు నేను. ఆ గొడవ ఆపి వచ్చిన వాళ్ళు మీరందరూ కలిసి యజ్ఞం శుభంగా ముగించండి అన్నాడు దక్షుడు. నవ్వాడు దధీచి. ఇక నువ్వు యజ్ఞం చేసినట్టేలే అనేసి అక్కడి నుంచి చరచరా వెళ్ళిపోయాడు దధీచి. శివుణ్ణి నిరాకరించిన చోట నిమిషం కూడా నిలవబోనని చెప్పి మరీ చక్కాపోయాడు. అయినా చలించలేదు దక్షుడు. శివుడే కాదు, శివప్రియులైన ఈ దధీచి లాంటి వాళ్ళు కూడా లేకపోతేనే యజ్ఞానికి మంచిది, పోతే పోనివ్వండి. శుద్ధ విష్ణు పరాయణులు, వేదమార్గ ప్రవర్తకులు అయిన వాళ్లే నాకు చాలు. మీరంతా కలిసి నా యజ్ఞం సఫలం చేయండి అన్నాడు. దధీచితో పాటు వెళ్ళిన వారు వెళ్ళగా మిగిలిన వారంతా యజ్ఞాభిముఖ్యులయ్యారు. దక్ష యజ్ఞానికి సతి ప్రయాణమగుట. అక్కడ అలా యజ్ఞం జరుగుతుండగా ఇక్కడ కైలాసంలో విలాస భవనాగ్రాన తన చెల్లులతో ఆటలాడుకుంటున్న అంబిక రోహిణీయతుడై వేడుతున్న చంద్రుణ్ణి చూసి విజయ అనే చెలియను పిలిచి తన సోదరి ప్రయాణ విశేషాలు తెలుసుకురమ్మని పంపింది. ఆమె వెళ్ళింది, వచ్చింది. దక్షయజ్ఞం వార్త తెచ్చింది. తనని పిలవకుండా తన తండ్రి యజ్ఞం చేయడం ఏమిటా అని ఆశ్చర్యపోయింది సతి. సరాసరి సర్వేశుని సమీపించి దక్షయజ్ఞం సంగతి చెప్పింది. అయినా వాళ్ళ ఇంట్లో అభం జరిగినా శుభం జరిగినా వెళ్ళి రావడం ధర్మం గనుక మనం కూడా వెడదాం పదమంది దేవి. దేవి, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీ తండ్రి అయిన దక్షుడు ప్రస్తుతం నన్ను ద్వేషిస్తున్నాడు. అందుచేతనే యజ్ఞానికి ఆహ్వానించలేదు. పిలవని పేరండానికి వెళ్ళటం ప్రాణగొట్టమే అవుతుంది. కాబట్టి మనం వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పాడు శివుడు. సంగతి తెలిసి చాలా బాధపడింది సకల. ఇదంతా నా తండ్రి అజ్ఞానమే అనుకుంటున్నాను. అజ్ఞానమే అయితే సన్మార్గంలో పెడతాను. అయినా మీరు లేని యజ్ఞానికి ఆ వెళ్ళిన వాళ్ళు ఎలా వెళ్ళారో, మా నాన్నగారి మనసేమిటో అందరిలోనే అమీ తేల్చుకురావాలని ఉంది. మీరెటూ రారు, నన్నైనా వెళ్ళనివ్వండి అని మనవి చేసుకుంది. దరహసించాడు దక్ష జామాత. దేవేరి వారికి అదే ఆనందమైతే నందివాహనంపై సమస్త రాజోపచారాలతోనూ బయలుదేరవచ్చు అని మాత్రం చెప్పి ధ్యానముద్రను అవలంబించాడు. తక్షణమే బయలుదేరింది ఉమ. దక్షయజ్ఞ వాటిలో సతీదేవి అగ్నిప్రవేశం. యజ్ఞశాల ద్వారం వద్ద నందిని దిగి లోపలికి వెళ్ళింది తల్లి అయిన ఆసిక్ని. తోడపుట్టిన వారు తగిన ప్రేమతో చూశారు. దక్షుడు మాత్రం ఆమెను చూసి కూడా పలకరించలేదు. అసలు చూడనట్లుగానే ఉండిపోయాడు. అయినా పట్టించుకోలేదు అమ్మవారు. సవన వేదికనంతను సాంగంగా పరిశీలించింది. శివుడు తప్ప తక్కిన వారందరికీ హవిర్భాగాలు ఏర్పడి ఉంటాన్ని గుర్తించింది. తక్షణమే నిలదీసింది తండ్రిని. స్మరణ మాత్రం చేతనే చరాచర ప్రపంచాన్ని పునీతం చేసే శంభుణ్ణి ఎందుకు పిలవలేదు? ఆయన లేని యజ్ఞం అత్యుత్తమమైన అపవిత్ర కార్యమని తెలియదా? రుద్రుని సామాన్య దేవతగా భావించావా? అజ్ఞానంతో కానీ అహంకారం చేత కానీ ఇలాంటి యజ్ఞం చేయటం వల్ల నువ్వు అధముడు అయిపోతున్నావు అని చెప్పింది. అనంతరం బ్రహ్మ విష్ణాదులను ఋషులను పరికిస్తూ ఏ శివారాధన కారణంగా మీరందరూ పదవుల్ని ప్రాణాలని పొందారో వాటిని నిలబెట్టుకుంటున్నారో ఆ శివుడు మీ యజమాని. లేకుండా సాగే ఈ యజ్ఞానికి రావడానికి మీకెలా మనసొప్పింది అంటూ దులపాల్సిన నాలుగు దులిపేసింది. అటు ఋషులు కానీ ఇటు దేవతలు కానీ బ్రహ్మ విష్ణులు కానీ కిమపి నాస్తిగా ఉండిపోయారు. సహించలేకపోయాడు దక్షుడు. కూతుర్ని కొరకొరా చూశాడు. అధికంగా మాట్లాడుకు, కడుపు తీపి కొద్దీ ఇంతవరకు నీ మాటలన్నీ భరించాను. ఎటూ వచ్చావు గనక ఉంటే ఉండు, హవిర్భాగం తీసుకో, అంతేగాని ఆ అమంగళుడి గురించి మాత్రం మాట్లాడకు. కులగోత్రాలు లేనివాడు, శృతులకు కట్టుబడనివాడు, గుణశూన్యుడు, భూతప్రేత పిశాచాదిక గణాచారి అయిన నీ పెనిమిటి గురించి ప్రసంగించి పవిత్రమైన ఈ సవనాన్ని అపవిత్రం చేయకు అన్నాడు. ఆ మాటల్ని అస్సలు భరించలేకపోయింది అంబ. అందున శివనింద. పిలవని పేరంటానికి వెళ్ళకూడదని ఆయన చెప్పినా వినకుండా వచ్చినందుకు బాధపడింది. తిరిగి వెళ్ళి భర్తకు ముఖం చూపలేను. ఒకవేళ సిగ్గుమాలి వెళ్ళినా జరిగిన విషయాలను అతను
తరచు తరచు అడుగుతుంటే తలెత్తుకు సమాధానం చెప్పలేను కదా అని లోలోన కుమిలిపోయింది. అన్నిటికన్నా మిన్నగా శివనిందాశ్రవణ దోషానికి పొగిలి పొగిలి ఏడ్చింది. చివరికి ఇలా అంది. దక్ష, నీలాంటి పాపాత్ముడు కూతురిగా దాక్షాయణిగా బ్రతకలేను. శివనిందాపరుడవైన నిన్ను సమర్థిస్తూ నీ చేత జనం చేయించబోనిన ఈ జనాలకు తగిన శాస్తి త్వరలోనే జరుగుతుందిలే అంది. సుఖాసీనయ్య శుద్ధ జలాలను ఆచమనం చేసింది. శుభ్ర వస్త్రాన్ని పైన కప్పుకుంది. కళ్ళు మూసుకొని శివధ్యానం చేస్తూ యోగ మార్గాన ప్రాణాపాయ వాయువులను సమానం చేసింది. నాభిచక్రం నుండి ఉదానాన్ని లేపింది. హృదయం చేర్చి అక్కడ నుండి కంఠం, అక్కడి నుండి బ్రుకుటికి నెట్టింది. బగ్గుమంది యోగాగ్ని. రెప్పపాట కాలంలో ఆ నిత్య సౌభాగ్యవతి బూడిదగా మిగిలింది. ఆహాకారాలు మిన్నిముట్టాయి. ప్రమదాది గణాల వారు కొందరు సంతాపం భరించలేక ప్రాణత్యాగం చేశారు. మరికొందరు తమ తమ అవయవాలను ఖండించుకున్నారు. అధిక భాగం మహావేశంతో దక్షుడి పరివారంపై తలపడ్డారు. వెంటనే భృగు మహర్షి దక్షిణాగ్నులలో హవనం చేసి రుభువులను పుట్టించాడు. వారికి ప్రమదులకి మధ్య ఘోరమైన పోరాటం జరిగింది. ప్రమదులు వెనుతిరిగి కైలాస మార్గం పట్టారు. ఇంద్రాదులు ఋషులు విష్ణువుని శరణుజొచ్చారు. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేయించమన్నారు. విష్ణువేమీ మాట్లాడలేకపోయారు. బ్రహ్మ బంధువు కదా అని దక్షుడి యజ్ఞానికి వచ్చాం. శివద్రోహి అయి ఇంత చికాకు తెచ్చుకున్నాడు. మనల్ని చిక్కుల్లో పెట్టాడు దక్షుడు. ఇక ఈ దక్షుడు యజ్ఞం చేసినట్టేలే అన్న భావన విష్ణువు మనసులో తలుక్కుమంది. ఆకాశవాణి హెచ్చరిక. అదే సమయాన ఆకాశవాణి ఆ సభను హెచ్చరించింది. దక్ష, నీ ముఖం దహించబడిపోతుంది. నీకు సాయం నిలబడ్డ వారంతా నష్టమైపోతారు. నీ యజ్ఞం ధ్వంసమైపోతుంది. ఓ విష్ణుమూర్తి, నువ్వెందుకిక్కడ? ఈ యజ్ఞభూమిని వదిలి వెళ్ళిపో, లేకపోతే నీకైనా సరే కీడు తప్పదు అంటూ అక్కడి వారి పేరున హెచ్చరించింది. ఇంతటితో దక్షయజ్ఞ ధ్వంసము కొంతమటుకు అయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంబికానాథ పాదార్పణమస్తు. స్వస్తి.